హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. ఈరోజు నేను మీకు చెప్పాను పోయిన వారము, యేసు రక్తము ఎందుకు పరిశుద్ధమైందో నేర్చుకున్నాం. ఈరోజు ప్రార్థనలో ఉన్న 7 మెట్లు గురించి నేర్చుకోబోతున్నాం. ఏంటండి? ప్రార్థనలో ఉన్న 7 మెట్లు. ఈ 7 మెట్లు గనుక నువ్వు చెయ్యలేకపోతే నీ ప్రార్థన నీ దగ్గరే ఉంటుంది కానీ తండ్రి దగ్గరకు వెళ్ళదు. అందుకే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేయవత్తురేమి నేను మీ మనవి ఆలకింతును. దేవునికి స్తోత్రం. మీరు వచ్చి చేయుచున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు నేను ఖచ్చితంగా ఆలకిస్తాను. అయితే ఆయన ఆలకించాలి అంటే ప్రార్థన ఎటుబడితే అటు చేయడానికి సరిపోదు. మనము వ్యర్థముగా ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ద్వారా విత్తగలుగుతున్నాము కానీ తిరిగి కొయ్యలేకపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, పంట వేసిన వాడు విత్తాలి, కొయ్యాలి. అప్పుడే ఆ పంటకు విలువ ఉంటుంది, ప్రయాసపడిన వాడికి విలువ ఉంటుంది. కానీ ఈనాటి క్రైస్తవులు విత్తగలుగుతున్నారు కానీ కొయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. కారణం, అసలు ప్రార్థన అంటే ఏంటో తెలుసా? యేసుతో సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. సందర్శన వేరు, సంభాషణ వేరు. సందర్శన అంటే చూడడం, చూసి అబ్బా అని తృప్తి పడ్డం. ఏంటి సందర్శన? సంభాషణ అంటే మాట్లాడుకోవడం. బాగున్నారంటే బాగున్నాము, భోంచేశారా, తిన్నాము, ఎప్పుడొచ్చారు, ఇప్పుడే. ఇదేంటి చెప్పండి? కన్వర్షన్. అర్థమవుతుందా? ఇదేంటి? ఆలోచించండి. కనుక ఇప్పుడు ప్రార్థనలో, ఇందాక ఆరాధనలో పాడుకున్న పాటలో 7 రీతులుగా ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలంట. ఎలాగా? 7 రీతులుగా ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. ఏంటి ఆ 7 రీతులు? కరములెత్తి ప్రార్థన చేయాలి, స్వరమెత్తి ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి, తండ్రి అని ప్రార్థన చేయాలి, సంఘముగా ప్రార్థన చేయాలి, ఉపవాసముతో ప్రార్థన చేయాలి, ఏకాంతముగా ప్రార్థన చేయాలి. టైము లేదు కనుక పూర్తిగా పాడలేకపోయి మీ పాట. కానీ ఈ పాటలో ప్రతి మానవుడు ఏ విధంగా ప్రభు పాదములు పట్టుకోవాలో మనకు నేర్పుతున్నాడు. ఒకటి, కరములెత్తి అనగా నీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. ఉత్త చేతులు పైకెత్తే సరిపోదు, నీ స్వరము ఎత్తి ప్రార్థన చేయాలి. మూడోది, మోకరించి ప్రార్థన చేయాలి. నాలుగోది, తండ్రి అని పిలుస్తూ ప్రార్థన చేయాలి. ఐదోది, సంఘముగా కూడి ప్రార్థన చేయాలి. ఆరోదిగా ఉపవాసముతో ప్రార్థన చేయాలి. ఏడోది, ఏకాంతముగా ప్రార్థన చేయాలి. ఇవి కాదు 7 మెట్లు. ఎలా ప్రార్థన చేయాలో నేను చెప్పా. ఇప్పుడు దేనితో నింపబడి ప్రార్థన చేయాలో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్లియర్ అయిందా? ఎలా ప్రార్థన చేయాలి? కరములెత్తి, స్వరమెత్తి, మోకరించి
తండ్రి అని పిలిచి సంఘముగా, ఉపవాసముగా, ఏకాంతముగా. అంటే నువ్వు చేసే ఏ ప్రార్థన కూడా వ్యర్థముగా ఉండిపోకూడదు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఒక్కొక్క అడుగులో దేవుడిచ్చే ఒక్కొక్క దాన్ని నింపుకుంటూ మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. మీకు చాలాసార్లు చెప్పాను, 7 దేవుని సంపూర్ణత. చెప్పండి, 7 అనగా దేవుని సంపూర్ణత, పరిపూర్ణత. ఎవరు కోరుకున్నారు? చెప్పండి, దేవుడు కోరుకున్నాడు. ఇంద్రధనుసులో రంగులు ఎన్నో తెలుసా? 7. వారానికి ఎన్ని రోజులో తెలుసా? 7. ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయి. ప్రపంచంలో 7 ప్రధానమైన నదులు, సముద్రాలు ఉన్నాయి. 7 అనేది చాలా. అంత మాత్రమే కాదు, కాండాలు కూడా 7 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సో ద 7 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. 7 అనేది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ 7 అనే పదము సుమారు 700 సార్లు బైబిల్లో రాయడము జరిగింది. 1వ దినమున వెలుగును చీకటిని దేవుడు చేశాడు. 2వ దినమున ఆకాశములు సముద్రములను దేవుడు చేశాడు. 3వ దినమున నీటి మీద నేలను పరిచాడు. 4వ దినమున సూర్య చంద్రులను కలిగింపజేశాడు. 5వ దినమున ఆకాశ పక్షులను, చేపలను తయారు చేశాడు. 6వ దినానికి వచ్చేపాటికి జంతువులను, మనిషిని, మనిషి నుండి వచ్చిన స్త్రీని చేశాడు. 7వ దినముకు వచ్చేపాటికి ఏమన్నాడో తెలుసా? ఇది విశ్రాంతి దినం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ దినం ఏమన్నాడు? ఇది విశ్రాంతి దినము. అనగా ఇది ఎవరితో సహవాసము చేసే దినము? దేవునితో సహవాసము చేసే దినం, దేవునిని సందర్శించే దినం, దేవునితో సంభాషణ చేయగలిగిన దినం. అందుకే ప్రభు సన్నిధికి వచ్చిన మనమందరము నా స్వరమును వినే కంటే నీ స్వరము నేను వినుట నాకు మంచిది అని ఆయన స్వరము కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ కొంతమంది పడుకోవడానికి వస్తారు ప్రభు సన్నిధికి, దిక్కులు చూడడానికి వస్తారు, పిల్లలు ముద్దులాడడానికి వస్తారు. దీనికి కాదు ప్రభు సన్నిధి ఉంది. ప్రభు సన్నిధి ఎందుకు ఉందంటే ఆయన స్వరమును వినడానికి. చెప్పండి, అందరు చెప్పండి, ఎందుకుంది? లెట్ ద ఆల్టర్ స్పీక్ విత్ యూ. దేవుని మందసము నీతో మాట్లాడునుగాక. మాట్లాడితే అద్భుతం, మాట్లాడితే ఆశ్చర్యం, మాట్లాడితే మార్పే. నేను ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడాడు. సౌలు దేవుని స్వరం విన్నాడు, పౌలుగా మారిపోయాడు. దేవుని స్వరమును నువ్వు వినగలిగితే అది నీ భూత వర్త భవిష్యత్తుల జీవితాన్ని ఏం చేస్తుంది? మార్చివేస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆయన మాటకు అంత ప్రభావము ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే మన ప్రార్థన, ప్రతిరోజు చేసే ప్రార్థనలో
ఏ అడుగుతో మనము నింపబడాలంటే కృతజ్ఞత అనే అడుగుతో మనము నింపబడాలి. చెప్పాను కదా, ప్రార్థనలు ఎన్ని మెట్లు ఉన్నాయి? ఇంతవరకు చూసిన మెట్లు వేరు, కానీ ఈ మెట్లే దేవునికి కావాలా. మానవుడు పెట్టుకున్న 7 మెట్లు దేవునికి అవసరము లేదు. వాక్య ప్రకారముగా నిలబడుతున్న ఈ 7 మెట్లతో నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా విత్తడము నీవే, కోయడము నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఇట్ స్టార్ట్స్ విత్ గ్రాటిట్యూడ్. మన ప్రార్థనలో మొట్టమొదటి అడుగు ఏమై ఉండాలంట? కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. ఏ రోజు కృతజ్ఞత ఆ రోజు దేవునికి మనము ఇచ్చేయాలి. ఎక్కడి నుండి ఇవ్వాలి? వ్యక్తిగత జీవితము నుండి దేవునికి ఇవ్వాలి. అయ్యా, ఈరోజు నన్ను సజీవ రెక్కల చాటున కాచి కాపాడావు, నీకు లెక్కలేని వందనాలు. నన్ను సజీవ రెక్కల చాటున ఉంచావు, నీకు లెక్కలేని వందనాలు. నేను మాట్లాడగలుగుతున్నాను, నేను చూడగలుగుతున్నాను, నా పని చేయగలుగుతున్నాను, అందును బట్టి నీకు వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఆఖరి భాగంలో చదువుకుందాం. ఏం రాసిందో? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఎలా ఉండాలంటే మనము కృతజ్ఞులై ఉండాలి. చెప్పండి అందరూ. అందుకే దేవుడు శరీరము నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. దీని ద్వారా దేవునికి మనం ఎలా ఉండాలి? కృతజ్ఞులై. హల్లెలూయా. ఎలాగా? కృతజ్ఞులై. బ్రతికిన కాలమంతా, ఈ భూమి మీద నిలబడిన కాలమంతా దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే నీవు నేను ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత భావమును కలిగి ఉండాలి. కృతజ్ఞత లేకపోతే సస్తావు. కృతజ్ఞత లేకపోతే కరువు వచ్చేస్తుంది. కృతజ్ఞత లేకపోతే నువ్వేం చేసినా ముందుకు సాగలేవు. అందుకే మన మెట్టు కృతజ్ఞతతో నింటబడి ఉండాలి. అయ్యా, ఈ దినమును బట్టి నీకు వందనాలయ్యా, ఈ స్థితిని బట్టి నీకు వందనాలయ్యా అని నువ్వు కృతజ్ఞతలు చెల్లించకపోతే ఎక్కడున్నావే గొంగలి అంటే నువ్వు ఎక్కడేసావో నేను అక్కడే ఉన్నట్టుగా నీవు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తావు నీ ప్రార్థన అక్కడే ఉండిపోతుంది. దానివల్ల ఏమాత్రము ప్రయోజనము లేదు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనం. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఆయనను ఇప్పుడు ఎందుకు స్తుతించాలి? యెహోవా దయాళుడు, ఆయన కృప ఎవరి మీద? మన మీద కాదు. యెహోవా దయాగుణము కలిగిన వాడు. దయగలిగిన వాడు గనుకే ఈరోజు వరకు మనం అందరము బ్రతికున్నాం. రెండోది ఏమిస్తున్నాడు ఆయన? కృప. కృప కృప నా యేసు కృప, కృప కృప కృప. ఎవరిచ్చే కృప? చెప్పాలండి గట్టిగా. దేవుడిచ్చు. అందుకే అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతితో అంటున్నాడు, యేసు క్రీస్తు నందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము అంటున్నాడు. హల్లెలూయా.
అంటే ఆ కృప ఎందుకు వస్తుంది? బలముగా ఉండడానికి, స్థిరముగా ఉండడానికి. అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. తన బిడ్డల మీద ఎప్పుడు కూడా ఆయన దయా కృప పక్కకు పోదు. మన భయం ఏమంటదంటే పక్కకు పోయిందేమో అంటది, కానీ ఎప్పుడూ పోదు. ఎందుకు? మొట్టమొదటి ప్రార్థన అడుగులో మనం ఏమేస్తున్నాం దేవునికి? కృతజ్ఞత. అయ్యా, ఆ కృతజ్ఞత భావముతో దేవుడు ఏమంటున్నాడు? సర్లే పోనీ, నేను కనికరిస్తాను, నా కృపను ఇస్తాను, నువ్వు నన్ను కృతజ్ఞతగా స్తుతించు. హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు? దానికి కారణం ఏంటి? మన ఇచ్చలు తీర్చుకుంటామని కాదు, మన కోరికల ప్రకారంగా మనం బ్రతుకుతామని కాదు. అర్థమైందా? దేవుని విడిచిపెట్టి కాలర్లు ఎగరేస్తామని కాదు. ఎందుకు? కేవలము మనకు ఇవ్వబడిన స్థితిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ బతుకు నీకు ఇచ్చాడు, ఈరోజు వరకు బ్రతికించి నీకు ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? కనికరమునిచ్చాడు, కృపనిచ్చాడు. అందుకే ప్రతిరోజు మనం దేవుని దగ్గరికి ఎలా రావాలి? కృతజ్ఞత పూర్వకముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. దైవ కృపను కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. హల్లెలూయా. ఏ సేవ చేయాలంట మనము? ప్రీతికరమైన భక్తి, ప్రీతికరమైన విశ్వాసిగా, ప్రీతికరమైన బిడ్డగా నీవు నిలబడాలి. అలా నిలబడాలంటే నీవు కరగాలి. నువ్వు కరుగుతేనే నువ్వు. ఎందుకు? మన రాజ్యము ఈ లోకపు రాజ్యము కాదు. ఏ రాజ్యం మనది? పరలోక రాజ్యం. అది నిశ్చయమైన రాజ్యం, ఎవరు కదల్చలేని రాజ్యం, ఎవరు దొంగతనము చేయలేని రాజ్యం. ఈ లోక రాజ్యాలు ఎవడైనా దొంగిలించవచ్చు, ఎవరైనా చేయొచ్చు. మరి పరలోక రాజ్యం చెప్పండి అది ఎవరు నియమించిన రాజ్యం? దేవుడు నియమించిన రాజ్యం. అంటూ ఆఖరి వచనం అన్నాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంట? దహించు అగ్ని. బంగారము కరుగుతేనే రూపము దాల్చగలుగుతుంది. అవునా? లేదంటే డిజైన్లు వస్తాయా? అలా నీవు కరగబడితేనే దేవునికి ఇష్టమైన రూపాన్ని నువ్వు దాల్చగలుగుతావు. అందుకే మన ప్రార్థనలో ఏముండాలా? కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. ఫస్ట్ మెట్టేంటి? కృతజ్ఞత. ఇప్పుడు ఈ స్టేజ్ ఎక్కాలంటే నేను ఆ మెట్లెక్కి రావాలి. ఆ మెట్లెక్కకపోతే ఈ స్టేజ్ నేను ఎక్కలేను. అలాగే ప్రార్థన అనే మెట్టులో నువ్వు కిందే ఉంటే నువ్వు పైకి ఎప్పుడూ ఎక్కలేవు, ఏ కార్యమును చూడలేవు. అందుకే మొట్టమొదటి మెట్టు పేరు కృతజ్ఞత. చెప్పండి, మొట్టమొదటి మెట్టు పేరు కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మెట్టు పేరు అవగాహన. చెప్పండి, అవేర్నెస్. రెండో మెట్టు ఏంటి? అవగాహన. అంటే ఏ రోజు స్థితిని బట్టి దేవుడు నీకేమి నేర్పిస్తున్నాడో దానిని నువ్వేం కలిగి ఉండాలా? ఒక అవగాహన కలిగి ఉండాలి. అవగాహన లేనివాడు గుంతలో పడతాడంట. అవగాహన కలిగిన వాడు జాగ్రత్తగా తన ఇంటిని
కట్టుకుంటాడు. అవగాహన లేనోడు ఏం కాదు ఇసుకతో ఏం కట్టయి ఇల్లు అంటాడంట. అవగాహన కలిగినోడు ఏం చేస్తాడు, వద్దురా నాయనా ఈరోజు ముచ్చట కాదు, నాకు నేను శాశ్వత కాలం మంచిగా ఉండాలి, కష్టమైన నష్టమైన నా ఇంటిని ఏం చేసుకుంటాను, బండ మీద కట్టుకుంటాను అంటాడంట. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావో, దేనికి ప్రార్థన చేస్తున్నావో నీకేముండాలి, అవగాహన ఉండాలి. ఇప్పుడు ఎవరైనా వాక్యము కొరకు ప్రార్థన చేయండి అన్నారు, ఏమన్నారు, వాక్యము కొరకు. నీ ప్రార్థన ఎలాగుండాలి, ప్రభా అయోగ్యులమయ్యా, తెలివి లేని వారమయ్యా, ఈరోజు నీ దగ్గరికి వచ్చామయ్యా, మా దాసుడు నిలబడుచుండగా ఆయన నోటికి బూరగా ఉండి చక్కటి మాటలను మాకు తెలియచేయండి, ఆ మాటలు వినగలిగిన మనస్సును మాకు దయచేయండి, ఆ మాటలు మా హృదయంలో ఫలభరితమై మా హృదయం అనే పలకల మీద మేము రాసుకుని స్థిరపరచుకుని నీలో బలముగా ఉండే కృప దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఇదే ప్రార్థన, అవగాహన కలిగిన ప్రార్థన. మన ప్రార్థన ఎలాగుంటుంది తెలుసా, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా, మా అయ్యగారిని దీవించు నాయనా, మా పాస్టమ్మ గారిని దీవించు నాయనా, వాళ్ళకి ఇచ్చిన 2 బిడ్డల్ని దీవించు నాయనా, సంఘాన్ని దీవించు నాయనా, నన్ను దీవించు నాయనా, నా కొడుకుని దీవించు నాయనా, నా కోడలను దీవించు నాయనా, మా పాడి పంటను దీవించు నాయనా, ఆమేన్. నువ్వు దేనికోసం ప్రార్థన చేసావు? అందుకే 2వ మెట్టు అవగాహన, దేని కొరకు ప్రార్థన. ఒకవేళ ప్రారంభ ప్రార్థన ఎవరన్నా చేయమన్నారనుకో, ఏంటి ప్రారంభ ప్రార్థన ఏమని చేయాలా, ప్రభా ఈరోజు నీ సన్నిధిలో ఉండే యోగ్యత మాకు ఇచ్చావు, మేము పాడే పాటల్లో, మేము చదివే వాక్యములో, మేము చెప్పే సాక్ష్యములలో, మేము వినబోయే నీ మాటలో నిశ్చయముగా మాకు తోడుగా ఉండండి. ప్రారంభము నుండి అంతము వరకు మీరే అధ్యక్షులుగా ఉండి రావలసిన వారిని త్వరగా నడిపించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఇదే ప్రార్థన. మనం చేయమంటే ఏం చేస్తాం తెలుసు, ఈరోజు రాలేననుకున్నాను నాయన, నేనే లేచిన, నేనే వేణీళ్ళు పెట్టుకున్నా, నేనే దానం చేసిన, నేనే అన్నీ ఈ ప్రార్థన దేవుడు వింటాడా అంటే ఇలా చేస్తున్నామంటే నీకేంటి అర్థం? నిజంగా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమంటే నా కొరకు, పాస్టమ్మ కొరకు, పిల్లల కొరకు, నా పరిస్థితి కొరకు ప్రార్థన చేయాలి. అది అవగాహన. లేదు ఫలానా ప్రార్థన అవసరత గురించి ఏమంటే దాని కొరకే నువ్వు చెప్పండి ప్రార్థన చెయ్యాలా. అందుకే ఈ రోజు నుండి నువ్వు ప్రార్థన ఎలా చెయ్యాలో నేర్చుకో. ఇప్పుడు ఎవరైనా అనారోగ్యం కలిగి ప్రార్థన చేయమన్నారు, ఏమని చేయాలా, ప్రభా నేను ఈ బిడ్డ కోసం ప్రార్థన చేయడానికి యోగ్యుడను కాను, మొట్టమొదటి నా అపరాధములు నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, రెండోది ఆయన అపరాధములు కూడా ఒప్పుకోగలిగిన కృప దయచేయి, నేను చెయ్యేస్తున్నా కానీ చెయ్యి పక్కన మహిమగల హస్తము నీది వారిని తాకాలి కనుక వారి విశ్వాసము ద్వారా నువ్వు కార్యము చెయ్యి, ఆమెన్. ఇది ప్రార్థన. నేను చేయాలా అని చెప్పి నూనె వేసేసి ఏదో రుబ్బురోలు తిప్పినట్టు తల మీద చెయ్యేసి రుద్దావనుకో ఏమవుతుంది, ఆడు సమ్మగా పడుకుంటాడు. ఎందుకు? కారణం ఏంటి చూసారా? అంటే మనం చేసే ప్రతి దానిలో ప్రథమ స్థానము దేవునికి. అవగాహన దేని కొరకు? యేసుప్రభువారు అదే అంటున్నారు, మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచింది. మీరు అదే భావంతో వచ్చారు కదా, అదే భావంతో మీరు పోదురు గాక. కుష్ఠరోగులు వచ్చారు, అయ్యా నువ్వు మమ్మల్ని తాకడం నీకు ఇష్టమేనంట, అదే ముందర బాబు అని తాకాడు, ఏమయ్యారు? బాగుపరచు. కొంతమంది ఏమయ్యారు? వెళ్తూ ఉండండి మీరు బాగుపడతారు, నమ్మారు, వెళ్ళారు. ఏదైనా దేంతో ఉంది? అవగాహన. నీ తప్పులు నీ ఒప్పుకోకుండా ప్రార్థన చేసావు అనుకో, చేసినోడికి ఇంకా భారం ఎక్కువ అవుతుంది. ఎందుకు? మనం చేసేవన్నీ ఏదో పనులు ప్రార్థనని పడికి ముసుకేసేసి ఎక్కడ సంకన పెట్టేసి చేసేస్తావు ప్రార్థన. ఎందుకు? పనికొస్తుందా ప్రార్థన? పనికొస్తుందా? గుర్తుపెట్టు, ఆలోచించుకో. నీకేముండాలా? అవగాహన. అవగాహన లేకపోతే
మన జీవితాల్లో ఏది. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం 35, 36 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఇంకా 4 నెలలైన తరువాత 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నది అని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవార్థమైన ఫలములను ఎవడు? విత్తువాడు. మనదే బ్యాచో తెలుసా? విత్తి ఇంకా 4 నెలలు ఉందిలే అనే బ్యాచ్ మనది. దేవుడు అంటున్న బ్యాచ్ ఎవరో తెలుసా? నువ్వు ఏమి అడుగుతున్నావో అది నీవు పొందుకున్నావు అని నువ్వు నమ్మో. 4 నెలలు అవసరం లేదు. ఇప్పుడే ఆ పంటను నీ చేతికి నేను ఇచ్చేస్తా. అది కార్యం. యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడంట. ఎక్కడికి? గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన. ఆయన ఎక్కడికి వెళ్ళినా శిష్యులు మాత్రం విడిచిపెట్టేటోళ్ళు కాదు. అందుకే శిష్యులతో అన్నాడు, మీరేం ప్రార్థన చేస్తున్నారో దాన్ని మీరు పొందారని నమ్మి ప్రార్థన చేయండి. నువ్వు విత్తావు, రెండోది నువ్వేం చేయాలా? కొయ్యాలా. 4 నెలలు ఆగుతా, 6 నెలలు ఆగుతా అని సొల్లు కవర్లు చెప్పొద్దు. అంటే అట్టి నమ్మకం, అట్టి అవగాహన లేకుండా నువ్వేమి చేసినా దానివల్ల ప్రయోజనము లేదు. ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి విత్తుతున్నావు. ఏమని? అయ్యా నా ఆరోగ్యాన్ని బాగు చేయి. ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నువ్వు వెళ్ళాలా? నేను బాగుపడ్డానని వెళ్ళాలా? నేను బాగుపడ్డానని వెళ్ళాలి. నువ్వు నిజంగా అట్ట వెళ్తే ఇంటికి వెళ్ళే లోపల బాగుపడిపోతావు. ఇంటికి వెళ్ళే లోపల అద్భుతాలు జరిగిపోతాయి. ఏమేమి అనుకోలేదా? యేసయ్యను తాకపోయిన పర్లే, ఆయన వస్త్రపు చెంగును తాకుతా నాకేం కలుగుతుంది? అదే నమ్మకం. యేసయ్య వస్తాడు, నూనె వేస్తాడు, తల మీద చెయ్యి ఎత్తాడు, చూద్దాంలే అని అనుకుందా? చెప్పండి. ఇన్స్టెంట్ హీలింగ్. చెప్పండి. ఇన్స్టెంట్ హీలింగ్. ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్లో ఇన్స్టెంట్ చపాతీలు, రోటీసు, ఇడ్లీ పిండి, దోశల పిండి అన్నీ దొరికేస్తున్నాయి. ఇన్స్టెంట్ అంటే ఏంటి? వెంటనే ప్యాకెట్ తీసుకొచ్చుకోవాలా, కట్ చేసుకోవాలా, కొద్దిగా ఉప్పు నీరు చేసి దోశ రెడీ. అదే దోశ మనం చేయాలంటే నానేసుకోవాలి, ఆరేసుకోవాలి, పారేసుకోవాలి. చెప్పండి అండి, అవునా కదా? పిండికి వెళ్ళాలి, గిర్ని పట్టాలా, మళ్ళీ సోడా వేసుకోవాలా, ఉబ్బిందో లేదో చూసుకోవాలా, అన్నీ. ఒకవేళ దోశ సరిగ్గా రాలేదంటే ఎందుకో ఈసారి సరిగ్గా రాలే. ఇన్స్టెంట్తో అవేం పని లేదంట. ఇన్స్టెంట్ ఏంటి? పైసా పేకో తమాషా దేకో, అంతే. డబ్బులి తమాషా చూడు. వడలవే, ఇడ్లీలవే, దోశలవే, చపాతీలవే, పరోటాలు. అన్నా కదా? ఇన్స్టెంట్ అంటే ఏంటి? ఇప్పుడే, ఎక్కువ టైము. అది తిండి కొరకు. ఇప్పుడు ప్రభులో మనం ఏం చేయాలంటే ఏం అడుగుతున్నామో అది పొందామని మనము నమ్మాలి. లార్డ్ ఐ బిలీవ్. ఒకటి యేసే దగ్గరికి వచ్చి అంటుంది, నువ్వు ఇక్కడ ఆజ్ఞాపిస్తే నా ఇంటిలో ఉన్న నా కూతురు బాగుపడిపోతుంది. నువ్వు ఇక్కడ ప్రార్థన చేయి, నేను పరిగెత్తుకుంటూ పోతా. ఏ పాప బాగైనావో లేదో కనుక్కుని మళ్ళీ నీ కాడికి వస్తాను. తింగిర మాటలు
మన మాది ఇట్లాంటి అపనమ్మకాలే మనకి. యు స్పీక్ హియర్, షీ మే బి హీల్డ్ దేర్ అనింది. అదే విశ్వాసం. నువ్వు ఇక్కడ మాట్లాడు, అక్కడ నా కూతురు. అర్థమవుతుందా? ఈరోజు విశ్వాసిగా నీకు ఎటువంటి విశ్వాసం ఉండాలి? నేను అడిగా పొందుకున్నా. అది ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. దేవుడు ఏం చేస్తాడ? ప్రియులు నిద్రించుచుండగా కూడా వారికి ఇస్తాడంట దేవుడు. ఎట్టయినా అది వచ్చేస్తుంది. కానీ మనం ఏం చేయాలా? ఏ విశ్వాసముతో ప్రార్థన చేశామో అదే విశ్వాసం కడ వరకు అది పొందుకునేంత వరకు మనకు ఉండాలి. కానీ మనం ఎట్టా? ఈరోజు ప్రార్థన చేసాం, సాయంకాలం ఏం కాలే, పొద్దున్న ఏం కాలే, రేపు సాయంకాలం కూడా ఏం కాలే, ఇంకా మొదలవుతుంది. ఏం ప్రార్థన ఏమో, ఎన్నాడో లేడో. అప్పుడేం ఎటువంటి ప్రార్థన? నువ్వు ఖచ్చితంగా విన్నావు, నేను విత్తుతున్నాను, కోసేవాడిని కూడా నేనే, ఆ కృపనిచ్చేది నువ్వే అని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు కడవరకు అదే విశ్వాసంతో నేను బ్రతకాలి. అపనమ్మకం వచ్చిందంటే ఏమవుతావు? పేతురులా మునిగిపోతావు. అపనమ్మకం వచ్చిందంటే నాశనముకది దారి. అందుకే మనకేముండాలంట? అవగాహన అనేది చాలా ప్రాముఖ్యం. చూద్దాం బైబిల్లో ఇటువంటి కార్యాలు ఏమైనా జరిగాయా? 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఎలీషా తన శిష్యుడైన గెహజీ వినండి పర్వతం మీద ఉన్నారు. అయితే ఈ పర్వతము చుట్టూ శత్రువులు ఏం చేశారంట? రథముల చేత ఏం చేశారు? కొండ చుట్టూ చుట్టబడిపోయారు. గేజీ చూస్తూ భయపడిపోతున్నాడు. ఏమని? ఇంకా మనల్ని బతకనేరయ్యా, నీకేం చెప్తే అర్థం కాదు, పొద్దుముకులు దేవుడు అని ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఎలీషా గారు ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? అయ్యా, నాకు నువ్వు ఏ కనుదృష్టి అయితే ఇచ్చావో అదే కనుదృష్టి గెహజీకి కూడా నువ్వు ఇవ్వు, వాని కళ్ళను నీవు తెరువు. గెహజీ కంటికి శత్రువు కనపడితే ఎలీషా దేవుని సన్నిధిలో ఉండి దేవుడు ఎటువంటి దృష్టి ఎలీషాకి ఇచ్చాడంటే అగ్ని రథముల చేత నింపబడిన పర్వతమును చూడగలుగుతున్నాడు. వాళ్ళ దగ్గర సామాన్యమైన రథాలు, దేవుడు రథాలు అగ్ని రథాలు. హల్లెలూయా, హల్లెలూయా. విత్తువాడు ఆయనే, కోయువాడు విత్తుతున్నాడు ఆయనే, కోయిపించేవాడు కూడా ఆయనే. కనుక మీరు కళ్ళు తెరు. గెహజీ లాంటి వారిని దగ్గర ఉన్నారేమో. వారు ఎటువంటి వారు? కంగారు పేతుర్లు. కంగారు పడితే ఏం చేస్తున్నారు? నిన్ను తప్పు దారిన పట్టిస్తా. కానీ ఎలీషా దైవ ప్రీతి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు కనుక దేవుని సన్నిధిలో ఉండి అడుగుతున్నాడు, వాని కళ్ళు ఒకసారి తెరువు నాయన, వాడిని చూడని నాయన, నీ అద్భుతం ఏంటో. వానికి కళ్ళు తెరవగా ఏం చూశాడంట? అగ్ని రథములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్ని రథములు. దేవుడు వారికి చేసిన దేవుడు మనకు చేయలేడా? వాళ్ళని తప్పించే దేవుడు మనం తప్పించలేడా? వారిని దర్శనము ద్వారా చూపించే దేవుడు మనకు చూపించగలుగుతాడు. అటువంటి దర్శన వరము నీకు కావాలంటే మొట్టమొదటి మెట్టులో ఏముండాలి? కృతజ్ఞత. 2వ మెట్టులో అవగాహన. ఇవి ఏమీ లేకపోయినా నీ జీవితము ఎటువంటిదో తెలుసా? బూడిదలో పోసిన పన్నీరే. చెప్పండి, ఇప్పుడు మన ప్రార్థనలు ఏముండాలి? 2వది, నువ్వు అలా చేసి చూడు. నువ్వు నమ్మశక్యని గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ అది నీ దృష్టికి అంగీకారము లేదు, మేము చూడలేకపోతున్నాం.
ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రార్థనలో ఉన్న 7 మెట్లను మేము సాధించగలిగిన కృప దయచేయండి. 7 పరిపూర్ణమైనది. ఈ 7 మేము చేయగలిగితేనే నీ కార్యాన్ని మేము చూడగలుగుతాం. అట్టి కృప శక్తిని మాకు దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.